మునగాకు చారు పళ్ళెం రెండు చేస్తున్నానండి. చూడండి, మునగాకు ఒక సిటీ పెట్టుకున్నానండి. కందిపప్పు మునగాకు వేసి సిటీ పెట్టుకున్నాను. ఉప్పు వేసాను. ఇప్పుడు ఇది చారుకండి. వెల్లుల్లి, ఉల్లిపాయ, వెల్లుల్లి అండి. ఇందులో పెప్పర్ అండి, ఒక 10 పెప్పరు, జీలకర్ర అండి, జీలకర్ర, మెంతులు కొంచెం వేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు ఫ్రై అయ్యాక అండి కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. మునగాకు వేడి నీళ్ళు వేసానండి, కుక్కర్లో ఉన్నట్టు. చింతపండు, ఒక కొబ్బరి పీస్ అండి, దీని వేసి రుబ్బేయడము. చారు చూపిస్తాను మళ్ళీ. చూడండి, పోపు పెట్టుకున్నాను పళ్ళానికి. ఇందులో వేసేసానండి ఆకుకూర. ఇడ్లీ రవ్వ పిండుకున్నానండి నేను. ఆకుకూరని వాటర్ సపరేట్ చేశాను, కూర పప్పు సపరేట్ చేసుకున్నాను. ఇందులో చూడండి, ఇందులో ఇప్పుడు ఇది పల్లీ పొడి అండి. పల్లీలు, వెల్లుల్లి, కారం 3 వేసి పొడి చేసి పెట్టుకున్నాను. 2 స్పూన్లు పల్లీ పొడి, ఈ పచ్చి కొబ్బరి తురం కొంచెం పచ్చి కొబ్బరి తురం అండి మిక్స్ చేసేసి. ఇదండి, ఈ పల్లెం అయిపోయినట్టేనండి. ఇంకా అయిపోయినట్టు. చాలా బాగుంటుందండి సైడ్ డిష్ అన్నంలోకి. ఇందులో రసం తీసాను కదండి, కట్టుకి అది పేస్ట్ చేసుకున్నానండి. ఇది వెల్లుల్లి అప్పుడే చూపించాను కదండి. ఈ పేస్ట్ ఇందులో వేసేయడం గిన్నెలో వాటర్లో వేసేసి. చింతపండు, అయ్యో చూడండి, ఇది పోపండి, చారు పోపండి. ఉల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి పోపు పెడుతున్నానండి. ఇది మునగాకు చారు అండి. చారు పొడి కొంచెం వేసానండి, 1.5 స్పూను. ఇది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత అన్నంలోకి చాలా బాగుంటుందండి. పోపు 2 కలిపేయడమే. చారు పొడి లేదంటే సాంబార్ పొడి అయినా వేసుకోవచ్చండి. మునగాకు హెల్త్కి చాలా మంచిదండి, ఐరన్ ఉంటుంది కదా. పోపు వేసేయడమేనండి. పోపు వేసేసాను, అయిపోయింది. రసం ఒక మరిగించినామంటే, ఒక మరుగు మరిగాదంటే చాలండి. చాలా బాగుంటుంది. ఉప్పు చూసుకొని కొద్దిగా ఉప్పు వేయాలండి. కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది, కొద్దిగా వేస్తున్నాను. అప్పుడే మునగాకులోకి వేసానండి నేను. ఇప్పుడు చారులోకి కొంచెం వేసాను. బాగుంటుందండి, చేసుకోండి. మునగాకు చారు, మునగాకు పళ్ళెం 2 అయిపోయినాయి. చూడండి, మునగాకు పళ్ళెము, మునగాకు చారు.